మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన పేరులో అక్షరాలు, ఇంటి పేరులో ఉండేటటువంటి అక్షరాలను తీసుకున్నప్పుడు పేరులో కొన్ని అక్షరాలను వేసుకోకూడదు. మీరు కనుక ఒకవేళ ఇంటి పేరులో RI వచ్చినప్పుడు మనం పేరులో కనుక OT అనే అక్షరాలు మనం వేసామనుకోండి, OT కానివ్వండి, OP కానివ్వండి, OM కానివ్వండి, ఇటువంటి అక్షరాలను కనుక మనం పేరులో పెట్టి ఇచ్చినప్పుడు అప్పటిదాకా లేనటువంటి ఫినాన్షియల్ ఇబ్బందులు అయితే వచ్చేస్తాయి. ఎందుకంటారని, ఇంటి పేరులో ఉన్నటువంటి అక్షరాలు ప్రథమ స్థానంలోనే వస్తాయండి. మనం పిలుచుకునే పేరు ఎలాంటిదైనా సరే ఇంటి పేరులో అక్షరాలు ప్రథమ స్థానంలోనే వస్తాయి. కొన్ని ఇంటి పేర్లు ఎలా ఉంటాయి అంటే, మనం పిలిచే పేరు కానీ, లేకపోతే కాలింగ్ నేమ్ అంటాము, లేకపోతే పూర్తి నేమ్ అని అంటాము. వీటికంటే కూడా ఇంటి పేర్ల అక్షరాలు ఎక్కువగా ఉంటాయండి. కొంతమంది ఇంటి పేర్ల అక్షరాలు ఇంచుమించుగా 9 నుంచి 15 అక్షరాల వరకు వచ్చేస్తాయి. మ్యాక్సిమం అక్షరాలన్నీ అక్కడ రిపీట్ అయిపోతాయి. ఇవి కాకుండా మనము ఈ ఫుల్ నేమ్లో ఇవ్వాల్సినటువంటి అక్షరాలని వెతికినప్పుడు ఇవి సెకండ్ ప్లేస్లో పడతాయి అన్నమాట. సెకండ్ ప్లేస్లో పడినప్పుడు ఏమవుతుందంటే, కొన్ని కాంబినేషన్స్లో మీరు ఏం చేసినా సరే, ఎంత చేసినా సరే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తరంకొస్తూనే ఉంటాయి. విచిత్రంగా వస్తాయండి ఆ ప్రాబ్లమ్స్ అనేవి. ఇప్పుడు సపోజ్ సంతోష్ అని ఉందనుకోండి, సంతోష్, దీంట్లో మీరు చూడండి, అక్షరం O అనేది కనపడుతుంది, T అనేది కనపడుతుంది. ఈ సంతోష్ అనే పేరుకి పక్కన ఇంటి పేరులో ఆల్రెడీ O కానీ, T కానీ ఉన్నా, I కానీ ఉన్నా, J ఉన్నా సరే, ఇక్కడ సంతోష్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండవ ఇష్యూ ఎలా ఉంటుంది అంటే, శ్రీనివాస్ అనే పేరు ఉంది మీకు. శ్రీనివాస్ అనే పేరులో V అనే లెటరు ఇంటి పేరులో రాకూడదు. ఆ మాటకి వస్తే N అనేది కూడా ఇంటి పేరులో ఉండకూడదు. ఒక్కవేళ అలా ఉంది అనుకోండి, అంటే ఇంటి పేరులో V కానీ N కానీ వచ్చి ఇక్కడ మనము శ్రీనివాస్ అని తీసుకుంటే, ఈ శ్రీనివాస్ లైఫ్ టైంలో ఇబ్బందులని అధిగమించడం కష్టం. ఇన్ కేస్ ఈ శ్రీనివాస్కి ఇంటి పేరులో కనుక V కానీ N కానీ లేవు, అప్పుడు శ్రీనివాస్ బాగుంటాడు. అందరు శ్రీనివాసులు ఎందుకు బాగుంటారు అని అంటే, మూలం ఇంటి పేరులో దొరుకుతోంది. ఏ శ్రీనివాస్ ఎందుకు బాగుంటాడు అన్న ఆన్సర్ మీకు ఇంటి పేరులోనే దొరుకుతుంది. ఈ ఇంటి పేరు, ఈ పేరు పక్కన పెడితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 అనేది మీ బర్త్ డేట్గా ఉండకూడదు. శ్రీనివాస్ బాగుండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో నెంబరు 3 ఉండకూడదు. ఇప్పుడు ఇంటి పేరులో VN లేకుండా, డేట్ ఆఫ్ బర్త్లో 3 అనేది లేకుండా ఉన్నప్పుడు శ్రీనివాస్ బాగుంటాడు. శ్రీనివాస్ కానివ్వండి, శ్రీవాస్ కానివ్వండి, ఆర్ఎల్స్ శ్రీనివాసన్ అని కానివ్వండి వచ్చినప్పుడు బాగుంటాయి. కానీ ఇంటి పేరులో అక్షరాలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి అని తెలిసినప్పుడు మనం ఇంటి పేరుని వ్యవహార నామంలో పెట్టుకోకుండా ఉంటే బాగుంటుందండి. మనకు అలవాటు ఏంటి, మన ఇంటి పేరులో ఫస్ట్ లెటర్ని తీసుకొచ్చి మన పేరుకి ముందు పెట్టుకుంటాం. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ పేరు మొత్తం బరువుని ఇంటి పేరులో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరానికి ఇచ్చేస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు ఈ అక్షరం P అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. ఒకవేళ ఇంటి పేరు V అనుకోండి, ఇక్కడ V వచ్చి ఈ శ్రీనివాస్ అనే పేరు Vకి అటాచ్ అయింది అనుకోండి, ఆల్రెడీ V ఇంటి పేరులో, మళ్ళీ అక్కడ V, డబల్ వీలు. అంటే పేరులో డబల్ వీలు వస్తే పర్లేదండి, బట్ ఇలాగ V డాట్ శ్రీనివాస్ అని వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. G శ్రీనివాస్ కానివ్వండి, R శ్రీనివాస్ అని కానివ్వండి, వీటిని షార్ట్ ఫామ్లో వస్తే RS బ్రహ్మాండం అంటాం. ఎక్కడ బ్రహ్మాండం అండి, ఉండేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. చూడటానికి అన్నీ బాగుంటాయి, కానీ ఫినాన్షియల్గా ఏ యాంగిల్లో కూడా వీళ్ళు కావాల్సినంత సాటిస్ఫాక్షన్తో అయితే ఉండలేరు. ఇలాగ ఇంటి పేరులో ఉన్నటువంటి అక్షరాల్ని అందుకని మనం జాగ్రత్తగా చూస్తాం. ఆ లెక్క వేసి మనము వ్యవహార నామం ఇచ్చినప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. న్యూమరికల్గా మీరు పేరుని సెట్ చేసుకోవటం అంటే ఈ తప్పులేవి జరగకుండా ఉండటానికి చేస్తాము.
బట్ ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయంటే మొత్తం తీసుకెళ్ళి మీరు 41కో 32కో కట్టపెట్టేసేస్తే మరి 32 ఒక్కోసారి బంధించేస్తుంది. ఆ 41 మిమ్మల్ని ఊబిలో పడేస్తుంది. అప్పుడేం చేయాలి చెప్పండి? సో ఏది మనకు పడుతుంది, ఏది మనం పెట్టుకోవాలి, ఆ డిఫరెన్స్ తెలియాలి, క్లారిటీ ఉండాలి. అప్పుడు మీకు ఇటువంటి అక్షర దోషాలు పేర్లు రాకుండా ఉంటాయండి. సో ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇటువంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే వాటిని తొలగించేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్